ఇంత చక్కటి అవకాశాన్ని నాకు భగవద్గీత గురించి చెప్పిన అవకాశాన్ని మీ అందరూ నాకు కల్పించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. మన మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి అనే విషయాన్ని ఆహ్, ఎవరి నుంచో నేర్చుకున్నాము కాకుండా మన జీవితాన్ని మనమే ఒక డిజైన్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఆ లైఫ్ డిజైన్ మార్చుకునే విధంగానే మనం కూడా ప్రయాణం చేయవచ్చు. అయితే దానిని ఎలాంటి విషయాల నుంచి మనము బయటపడాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎక్కడ మనము బలంగా ఉండిపోయాము అనేసని విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ కూడా మనం ఆచరించకపోయినా అందులో ఒక్క విషయం గురించి మనము ఆలోచించినా కూడా ఆ మార్గాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేయొచ్చు. అయితే ఆయన రెండో అధ్యాయంలోనే చెప్తాడు. ధ్యాయతే విషయాన్ పుంసః సంధ్యా సంయోగజాయతే సంధ్యా సంధ్యాయతే కామః కామక్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహో సమ్మోహో స్మృతిభ్రమః స్మృతిభ్రమో బుద్ధినాశా బుద్ధినాశా ప్రణశ్యతి బుద్ధినాశా ప్రణశ్యతి. ఆయన చాలా అది ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. చెప్పడానికి సులువుగా ఉంటుంది. మన కామ క్రోధాలని మనము ఆధీనంలో ఉంచుకోవాలి. విషయాల మీద మనస్సును పోనివ్వకుండా మనము ఏదైతే ఆ ధర్మ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నామో దానిని ఆచరిస్తూ వెళ్ళినప్పుడు విషయాల మీద వ్యామోహం తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటాం. కానీ ఆ విషయాల మీద వ్యామోహం పోవాలి అంటే అది ఎలా చేస్తుంది అంటే ఇప్పుడు కూర్చున్నాము, ఇలా ప్రశాంతంగా కూర్చున్నామని ఒక చైర్‌లో కూర్చునేటప్పటికి చిన్న విషయం మొదలవుతుంది. ఆ విషయం ఎలా మొదలవుతుందంటే, ఎక్కడో ఎవరిదో చుట్టాల దగ్గర నుంచో, లేకపోతే మన కుటుంబం దగ్గర నుంచో ఒక విషయము మాటల ద్వారా, ఆలోచన ద్వారా మొదలయ్యి, అది కొండంత రూపంగా మారిపోతుంది. ఆ కొండంత రూపంగా మారిపోయినప్పుడు ఏమనిపిస్తుందంటే, పలానా రోజు నాకు వీళ్ళందరూ ఈ మాటలు అన్నారు గదా! వాళ్ళందరూ నన్ను ద్వేషించారు కదా! వాళ్ళందరూ నన్ను దుఃఖపెట్టారు గదా! వాళ్ళందరితో నేను బాధలు పడ్డాను కదా! ఈరోజు నేను బాగున్నానని చెప్పి వీళ్ళందరూ కూడా నా చుట్టూ చేరుతున్నారు అని ఒక విషయము, చిన్న విషయమే అది కొండంతగా మారిపోయి ఏమైంది అంటే సంఘంలో ఉన్న అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మీదంతా కూడా కోపానికి రావడానికి ఒక అవకాశంగా మారిపోతుంది. ఆ అవకాశం మారిపోతే విషయాన్ పుంసః, పుంసః అంటే చిన్న విషయమే అది కొండంతగా మారి, ఆ కొండంతగా మారిన విషయం ఏం చేస్తుంది మన మనస్సు అంతటిని కూడా స్థిరం లేకుండా చేసేస్తుందనమాట. అది ఆ స్థిరం లేని ఆ మనస్సుగా ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద మనకి వెంటనే కోపం రావడము, ద్వేషం రావడము అంతా జరుగుతుంది. ఆ కోపము, ద్వేషము ఎప్పుడైతే మనకి మనలో నుంచే వచ్చిందండి. ఇంకెక్కడి నుంచి రాలేదు. ఆ విషయాన్ని మొదట్లోనే కట్ చేసేసామనుకోండి, ఇది అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయింది కదా! ఆ జరిగిపోయిన విషయాన్నే మనం పదే పదే అందరికీ చెప్పుకుంటూ, అందరితో దాన్ని స్ప్రెడ్ చేస్తూ, ఈ విషయం నాకు ఇలా జరిగింది, అలా అయింది అని ఎప్పుడైతే మనము దాన్ని పెద్దగా చేయకుండా ఉంటామో, విషయానికి సహా విషయంలో ఉన్న ఆహ్, ఆ సమూహాన్ని పెంచకుండా చిన్న విషయంగానైతే ఎప్పుడైతే మనము దాన్ని మొదల్లోని తుంచి పారేస్తామో, మొదల్లో ఎప్పుడైతే తీసేస్తామో, వేరులో నుంచి ఎప్పుడైతే తీసేస్తామో, ఆ వేరులో తీసిందండి మళ్ళీ మొలకెత్తదు. అది కట్ చేసేస్తే అరటి చెట్టుని కట్ చేసేస్తే మళ్ళీ పిలకలొస్తూ ఉంటాయి మనకి. ఆ పక్క నుంచి పిలకలొచ్చేస్తూ ఉంటాయి. ఎందువల్ల? ఆ లోన ఆ దుంపనేది ఉండిపోవడం వలన, విత్తనం ఉండిపోవడం వల్ల అది క్రమేపీ మొక్కల కిందొస్తుంది. అట్లాగే సేమ్ మన జీవితంలో విషయాలన్నీ కూడా సహా అలా పెంచకుండా ఈ విషయం కాకపోతే ఇంకో విషయం, ఇంకో విషయం కాకపోతే ఇంకో విషయం అట్లా పెంచుకొని పోకుండా చక్కగా నీ ఆలోచన విధానాన్ని నీకు నువ్వుగానే దానిని ఆహ్, మ మరుల్చుకుంటూ
వాటిని తగ్గించుకుంటూ ఇది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎదగాలని ఈ ఈ వచ్చాను. ఆ ఎదగడానికి నేను వచ్చినప్పుడు ఈ విషయాల మీద నాకు వ్యామోహం అవసరం లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో కామ క్రోధోభిజాయతే. ఆ కోరికలతో వచ్చిన ఆ కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని అణగార్చుకునే స్థితిలోనికి మనం చేరుకుంటాం. ఆ స్థితికి చేరుకున్నప్పుడు క్రోధోద్భవతి సమ్మోహ. ఆ సమ్మోహం అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేశాము అంటే నా చుట్టుపక్కల ఎవరైనా లేదు. ఆ ఫలానా వాళ్ళు ఉన్నారని ఆలోచించాం. అరే ఇది సిగ్గుచేటుగా ఉందని ఆలోచించాం. మనకి మనసుకి ఎలా అనిపిస్తే అలా అనేస్తాం. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నీ మనసులో ఉన్నది ఏదుందో అది చెప్పేసేయ్ అంట అంటాం. అది చెప్పడం వల్ల ఎంత ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉంటారో. మన మాట ఒక మాట జారిపోతే ఆ మాట వలన చాలా మంది ఇబ్బంది పడతారండి. వాళ్ళు మనకు సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ మనసుని బాధ పెట్టే వాళ్ళం అవుతున్నాం. హింస అంటే ఒక జీవిని చంపడం కాదు. ఒక మాటల ద్వారా కూడా మనం చేస్తున్నామనే విషయాన్ని మనం గ్రహించాలండి. అంటే ఆ మాట వాళ్ళకి నేను అన్నాను అంటే వాళ్ళు ఆ మాట వల్ల ఇబ్బంది పడ్డారు. మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే సూక్ష్మంగా ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటామో సమ్మోహ స్మృతి భ్రమ. ఆ స్మృతి భ్రమలోంచి మనం బయటపడిపోతాం. స్మృతి భ్రమ అంటే మన బుద్ధిలో నుంచి ఆ సూక్ష్మమైన చిన్న విషయాన్ని గ్రహించి ఇది అవసరం లేదు నాకు అని చెప్పి మనకు మనం గాని రియలైజేషన్ అయ్యి స్మృతి భ్రమ బుద్ధి నాశ. మన బుద్ధిని నాశనం చేసుకోకుండా స్థిరము చేసుకొని ఆప్తేనశ్వతి. ఇక్కడ చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. విషయ వాంఛల గురించి సదా మనస్సు చంచలం చేసిన వాడును, రాగ ద్వేషములను యందు కోరికలు కలిగేవాడును, క్రోధము వలన వివేకాన్ని నశించిపోయిన వాడును అని ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఈ క్రోధము వల్ల ఏమైంది అంటే వివేకాన్ని జ్ఞానాన్ని కోల్పోయి మళ్ళీ అజ్ఞానంలోనికి ప్రవేశించావు. అంటే నాకు ఎప్పుడు కోపం రాదండి, ఎప్పుడెప్పుడో వస్తుంటది అని. అది ఎప్పుడెప్పుడో వచ్చే కోపం కూడా కోపంతో సమానమే. దానిని నిగ్రహించుకోగలిగిన శక్తి రావాలి అంటే మొట్టమొదటి చేయవలసిన విషయం ఏంటంటే విషయాల మీద ఉన్న వాంఛను, ఏదైతే వాంఛ ఉందో, కోరిక ఉందో, అంటే ఇది ఫలానా ఈ రోజు నేను ఈ మాటని అవమానాన్ని నేను భరించాను అంటే అది ఎప్పుడో ఒకప్పుడు మళ్ళా మనం దానిని రివెంజ్ తీసుకోకూడదు. తీసుకుంటానని అనుకున్నామా, ఏదైనా వస్తుందని అనుకున్నామా అంటే అది అది విత్తనం ఉంటుందండి. అలా మన మనసులో ఉంటుంది. అది మనకు తెలియకుండానే ఆ సమయం వచ్చేటప్పటికి అది ఓపెన్ అయిపోతుందండి. ఎట్లాగైతే రైతు ఆ పొలం దున్ని, ఆ నారు అక్కడ నీరు పెట్టి, ఆ విత్తనాలు వేసిన తర్వాత అది వెంటనే రాదండి. అది అది లోనికి వెళ్ళి భూమిలోనికి వెళ్ళి ఆ సారాన్ని తీసుకొని అది మొలకెత్తేటప్పటికి 41 రోజు పడుతుంది. ఆ 41 రోజుల సమయం వరకు ఎలాగైతే ఆ విత్తనం ఆహ్, ఆ సమయం వరకు ఎదురు చూసుకుంటూ ఉందో అట్లాగే మన జీవితంలో కూడా ఆ సమస్యల కోసం ఎదురు చూడకుండా మనకి మనంగానే ఎప్పుడు ప్రకృతితో అనుసంధానం అయితే ఎప్పుడైతే యథోద్భవతి సమ్మోహ క్రోధం అనేది మనలో నుంచి మనమే నశింప చేసుకోవచ్చు. ఆ నశింప చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో రామ మర అనే ఒక పదాన్ని పట్టుకొని తను ఒక వాల్మీకిగా మారిపోయాడు. ఒక బోయవాడు. నారదుడు చెప్తాడు. ఒక్క చిన్న రామ అని పదాన్ని చాలవయ్యా నువ్వు నీ జన్మ ధన్యం అయిపోతుంది అనగానే ఆయన రామ అని పలకడం కూడా ఆయనకి రాదు. మర అని పలుకుతాడు. ఆ మర అనే పదమే ఒక వాల్మీకి మహర్షిగా మార్చేసింది. అట్లాగే మన జీవితంలో కూడా ఎన్నో విషయ వాంఛల నుంచి బయటపడాలి. ప్రాపంచికమైన ఒక ఏంటంటే భౌతికమైనది, ప్రాపంచికమైనది అంటే శరీరానికి కావలసినవి ఏవైతే ఉన్నాయో విషయ వాంఛలకు వెళ్ళకుండా ఈ రోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను, జీవిస్తున్నానంటే కారణం ఏంటి అంటే నాలోన ఉన్న ఆ ఆ విషయ వాంఛల్ని వదులుకోవడం వల్లే నేను ఇంత ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఎవరిని చూసినా వాళ్ళు ఎంత బాగున్నారో కదా, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, వాళ్ళు ఇన్ని వస్తువులు కొనుక్కుంటున్నారు కదా, నేనేంటి చేసుకోలేకపోతున్నాను, వాళ్ళు ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేనెందుకు చేయలేకపోతున్నాను అనే విషయాల వైపు మనం ఎప్పుడైతే పరుగు పెడుతూ ఉంటామో మనకి క్రోధము, దుఃఖము అన్నీ వచ్చి ఉంటాయి. కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకున్నది ఎంత ఆనందంగా ఉన్న దాంట్లోనే ఆనందంగా, తృప్తిగా నేను జీవించగలను అని ఎప్పుడైతే మనకి మనముగానే ఆ ఆనందాన్ని, తృప్తిని పొందుతుంటామో అప్పుడు విషయ వాంఛల మీద మనకి కోరికలు ఉండవండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వస్తువు చూసినా
ఎవరిని చూసినా కూడా ఓహో వాళ్ళకుంది, వాళ్ళ హ్యాపీ, వాళ్ళు గత జన్మలో పుణ్యాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నారు. మనము సాధన కోసం వచ్చాం. మనం సాధన కోసం వచ్చిన వాళ్ళకి విషయాల మీద మనకు వ్యామోహం అవసరం లేదు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతాం. ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వచ్చింది అంటే సాధన ద్వారా. అభ్యాస యోగేన కౌంటేయ. కృష్ణుడు అర్జునుడు చెప్తాడు. అర్జునుడు అడుగుతాడనమాట, బాబా నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా వినడానికి ఆనందంగా ఉన్నాయి, సంతృప్తిగా ఉన్నాయి, కానీ ఎలా చెయ్యాలి నేను, ఎలా వీటిని అన్నింటినీ ఫాలో అవ్వగలను అంటే ఆయన చెప్తాడు, అభ్యాస యోగం ద్వారా నువ్వు చేయగలవు. ఈ రోజు నేను అనుకున్నాను చేయగలను అని నువ్వు మొదలుపెట్టు. ఈ రోజు మొదలు పెట్టిన దాన్ని క్రమేపీ అదే మాట నీ మనసులో అనుకుంటూ ఉంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళే నువ్వవుతావు, నువ్వే వాళ్ళవుతావు, మహా యోగిగా మారిపోతావు. యోగి భవ అర్జున అని చెప్తాడు కొన్ని విషయాల్లో. అర్జున్ని పొగుడుతాడనమాట. బాబా నువ్వు యోగివుతా అర్జున, నువ్వు యోగివుతా. యోగి అయ్యావు అంటే ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యం అని తెలుసుకోగలిగిన స్థితికి చేరుకోగలుగుతావు అని అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం మనము జాగ్రత్త అంటే నెమ్మదిగా మనకి చుట్టూ కనిపిస్తూ ఉన్న ఆ ప్రాపంచిక విషయాల నుంచి దూరం అవుతూ మనలోనూ ఉన్న క్రోధాన్ని అణిచిపెట్టుకోకుండా దానిని తీసివేసేయాలి. మొదల్లో నుంచే ఏరుల్లో నుంచే తీసేయాలి. ఇది నాకు అవసరం లేదు, నా జన్మకి కావలసిన సాధన ఏదైతే ఉందో ఆ సాధన మాత్రమే నేను వినియోగించుకుంటాను అని ఎప్పుడైతే నీ మనస్సుకి నీ బుద్ధికి ఎప్పుడైతే స్థిరం చేస్తామో అప్పుడు నుంచి ఆ వేర్లు అనేది నెమ్మదిగా వాటికి అవే విడుదలయ్యి ఆ ఆ లోన్ నుంచి ఆ క్రోధాన్ని వ్యామోహాన్ని తీసిపారేస్తాయి. అలా తీయటానికి కూడా మనకి అభ్యాసం కావాలి. అభ్యాసం అంటే ఈ రోజు మనం ఈ పని చేశాను అనుకుంటే అది ఈ రోజుతో కాదు, అలా మన జీవితాంతం కూడా చేస్తూనే ఉండాలి. ఆ సాధన చేస్తూ ఉండాలి. మనం చేసే సాధనని ఇంకొకరు గమనిస్తూ ఉంటారు. అరే ఈమె గతంలో లాగా లేదే, ఇప్పుడు చాలా మార్పు వచ్చిందే ఈమెలో, ఎంత మార్పు వచ్చింది మాటలో గాని, స్థితిలో గాని, చేష్టలో గాని, పద్ధతిలో గాని అన్ని మార్పు వచ్చింది, ఎంత వినయంగా మారిపోయింది అనేది మనకి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. మన గురించి చూసే వాళ్ళందరికీ కూడా మన గురించి చెప్పాలి. అది చెప్పినప్పుడే విషయానికి సహా ఆ విషయాల నుంచి మనం బయటపడ్డాము అనేది మనకి వెలుగులోకి వస్తుందండి. అంతవరకు కూడా మనకి మనం అనుకోవడమే తప్పించి మన గురించి మనం చెప్పుకోకూడదు ఎప్పుడూ కూడా. మన గురించి ఇంకొకరు చెప్పాలి. మనకి పలానా గురువు ఉన్నాడని మనం చెప్పుకోవడం కాదు. గురువు చెప్పుకోవాలి పలానా వాళ్ళు నా దగ్గర ఉన్నారు అని. అంటే గురువు ఆ కళ్ళల్లో మనం ఉండాలి. మన కళ్ళల్లో గురువు ఉన్నంత వరకు కూడా మన సాధకులమే. గురువు కళ్ళల్లో మనం ఎప్పుడైతే ఉన్నామో యోగి భవ అర్జున, యోగులం అయిపోతూ ఉన్నాము. ఆ యోగి కావడానికే మనము ఈ జన్మ తీసుకున్నాం. అయితే ఆయన చెప్తున్నారు నీ క్రోధం అనేది సమ్మోహముగా స్థితి భ్రమ, పూర్తిగా తీసేసే స్థితి భ్రమ, బుద్ధి నాశ ప్రణశ్యతి. నువ్వు ఎప్పుడైతే నీ క్రోధం వల్ల ఏం చేస్తున్నావంటే నీ నిజ స్వరూపాన్ని బయటకు తెచ్చేస్తున్నావు. ఎందుకంటే ఉదాహరణ చిన్న చెప్తున్నావు. ఒక ఇప్పుడంటే అన్ని సదుపాయాలు అన్ని వచ్చేసాయండి. బయటకు పోకుండా వాటర్ పట్టుకోవడం అంటే బాత్రూమ్స్ పోవడానికి అన్నిటికీ కూడా మనకి ఎంత సదుపాయం వచ్చేసిందంటే గతంలో పూర్వకాలంలో మన తాతలు నాన్నమ్మలు వీళ్ళందరూ కూడా బయటకు పోయేవాళ్ళు. పైపు నీళ్లు పట్టుకోవాలన్నా బయటకు పోయేవాళ్ళు. ఆ చెరువుకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఆ పైపుల దగ్గర మున్సిపాలిటీ కుళాయిల దగ్గర అంతవరకు కూడా ఆ పైప్ వచ్చే వరకు కూడా వీళ్ళందరూ లైన్ లో ఉండేవారు. ఆ పైప్ వచ్చేటప్పటికి ఇంకా గొడవలు పడేవారు. ఇంక నాది ముందు, నేను ముందు అని. అంటే వాళ్ళు అంతవరకు స్నేహంగా మాట్లాడుకుని ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు సడన్లీ ఏం చేశారు, ఆ సమయం వచ్చేటప్పటికి వాళ్ళలో ఉన్న నిజ స్వరూపం బయటపడింది. అక్కడ క్రోధం అనేది బయటకు వచ్చింది. అట్లాగా మన బీజంలో ఉన్న ఏవైతే నేను మారేను అనుకుంటున్నామో అది మారడం కాదు. నేను మారేననే విషయాన్ని ఇతరుల ద్వారా మనం గుర్తించినప్పుడు అప్పుడు మనము మన విషయానికి సహా లోననున్న ఆ గతంలో ఉన్న విషయాలన్నీ కూడా బయటికి వచ్చేసినప్పుడు చూడండి మనం అంటాం అమ్మయ్య గతంలో ఈ మొన్నటి వరకు నా లోన ఉన్నదంతా ఇప్పుడు బయటికి కక్కేసానండి అంట. ఏమిటి బయటికి కక్కేసేది? నువ్వే బయటపడ్డావు. నీ గుణం బయటపడింది. నువ్వు ఎలాంటి దానివి అనేది బయటపడింది. నువ్వు ఎలాంటి స్వరూపం అనేది బయటపడింది. తప్పించి అంతకంటే ఇంకేమీ లాభం లేదు. అలాంటి విషయాలన్నిటినీ కూడా నిజంగా ఆ సార్ని చూస్తే అనిపిస్తా ఉంటది. నిజంగా ఆయన ఎంత ఎదుగుతూ ఉండేవాడు. ప్రతి ఒక్కరిని కూడా ఎంత సూక్ష్మంగా వాళ్ళని అలాగా ఎక్స్‌రే తీసినట్టు తీస్తూ ఉండేవాడు. నేర్చుకోవాలి అంటే అట్లా నేర్చుకోవాలండి.
అలా నేర్చుకోవాలి. అలా మనం మారడానికి ప్రయత్నం చేయాలి. అలా మారడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి అర్జునుడు అడుగుతాడు, నేను ఎట్లా ఉండాలి బావా? ఎలా ఉంటే నా 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 విజయం నన్ను చేరుకుంటుంది? ఈ దౌర్బల్యమైన, ఈ చంచలమైన ఈ మనస్సుని ఎలా స్థిరం చేసుకోగలనంటే నువ్వు స్థితప్రజ్ఞుడు కా అని చెప్తాడు. స్థితప్రజ్ఞుడు అంటే అది చెప్పడానికి సులువుగా ఉంది. స్థితప్రజ్ఞుడు అంటే సులువే, స్థిరంగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అంటున్నాం. కానీ అది అంత ఈజీ కాదు. ఎందువల్ల అంటే స్థితప్రజ్ఞుడు కావాలి అంటే కామ క్రోధ లోభాలన్నింటినీ కూడా తెగించిన వాడే ఉండాలి. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తత్వ కేశవ కిం కిం ప్రభాసేత కిమాసేత వ్రజేతి కిం. నువ్వు జ్ఞానివి కావాలి, స్థితప్రజ్ఞుడు కావాలి అంటే ముందు జ్ఞానివి కా అంటాడు. జ్ఞానివి అంటే ఏంటి? ఏ విషయం గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఆ విషయం సరి అయినదా, ఆ ఆ దారిలో నేను నిజంగానే ప్రయాణం చేస్తున్నానా అని ముందు నువ్వు జ్ఞానంతో ఆలోచించు. ఆలోచించిన తర్వాత ప్రసన్నుడు కా. ప్రసన్నుడు అంటే రిలాక్స్ కావాలి. మన జీవితంలో లేనిది ఏంటంటే అది ఒక్కటే లేదు. రిలాక్స్మెంట్ అనేది మనం అంత పరిగెత్తడమే, పరిగెత్తడమే చేస్తుంది. ఏ రోజైనా మనం సింగిల్ గా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ గా కూర్చొని ఎప్పుడైనా ఉన్నామా మనం? నిజంగా ఎంత బాగుంటుందోనండి. అప్పుడు అనిపిస్తుంది నేను అసలు ఎవరు, ఎందుకు వచ్చాను, అసలు ఏంటి ప్రపంచం, ఏంటి ఏంటి జీవితం ఏంటి అని అనే ఒక్క క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మార్కే చాలా డేంజర్ అయిన క్వశ్చన్ మార్క్. రమణ మహర్షి అంటాడు, అసలు నువ్వెవరు? అదే అది చెప్పడం ఈజీ, నువ్వెవరనే చెప్పడం ఈజీ. కానీ నీవు ఎవరు అనేది చెప్పడం, ఆలోచన చేయడం మొదలు పెడితే అప్పుడు ప్రసన్నత వస్తుంది. ఓహో, నేను కర్మ చేయడానికి భూమి మీదకి వచ్చానా? అనేక జన్మల నుంచి నేను వస్తున్నాను, వెళ్తున్నానా? ఆ జన్మల్లో సారం అంతా ఈ జన్మలో అనుభవిస్తున్నానా అని ఆ ప్రసన్నత ఎప్పుడైతే మనలో కలుగుతుందో ఈ యోగంలోనికి ప్రవేశిస్తాము. ఆ యోగం అంటే అప్పుడు రిలాక్స్ గా కూర్చుంటాం అనమాట. కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఏమవుతుందంటే ఇంకా మనకి తెలియని ఒక ఆ శూన్య స్థితి వస్తుంది. ఆ యోగంలో ప్రవేశించగానే శూన్యం వస్తుంది అనమాట. ఆ శూన్యం ఎలాగుంది? సార్ చెప్పారు కదా, ఆలోచన లేని స్థితి. ఈ ఆలోచన లేని స్థితికి నువ్వు చేరుకో. నిజంగా సారు అన్ని కూడా అన్ని కలిపేసి ఒక ముద్దగా తయారు చేసి మనకి నోటు ముందుకు పెట్టాడండి ఆయన. మనకి అందించేశాడు ఆయన. చిత్తప్రజ్ఞుడు ఎలా ఉండాలి అంటే కళ్ళు మూసుకొని ఉండాలి, చక్కగా వేళల్లో వెలిపించుకోవాలనే విషయం చిత్తప్రజ్ఞుడు అనే ఈ శ్లోకాన్ని చదివితే చిత్తప్రజ్ఞకా భాష కిం ప్రభాతేత సమాధిస్థ కేశవ. నువ్వు సమాధి యోగంలోనికి చేరాలి ఏంటంటే నువ్వు ప్రసన్నుడు కా. ప్రసన్నుడు అంటే అక్కడ రిలాక్స్ కావాలి. ఆ రిలాక్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి గతంలో చెప్పుకున్న ఆ విషయాల మీద వ్యామోహాన్ని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు నువ్వు ప్రసన్నుడు అవుతావు. నువ్వు ప్రసన్నుడు అయిన తర్వాత యోగంలోనికి ప్రవేశించే అర్హత వస్తుందండి. అంతవరకు కూడా అర్హత రాదు. అందుకే నేను 15 ఏళ్ళు ధ్యానం చేశానండి అని చెప్తూ ఉన్నాను. నాకు ఏదైనా చిన్న దుఃఖం వచ్చేగానే పురోగని ఏడుస్తున్నాను. నేను 20 ఏళ్ళు ధ్యానం చేశానండి అని చెప్తున్నాను. ఈ రోగం వచ్చింది అని అంటే భయపడిపోతున్నాను. వచ్చింది, ఓహో ప్రయాణం కావాలి అని సిద్ధంగా అమ్మని చెప్తున్నాడు అనమాట. కానీ సిద్ధంగా అమ్మని చెప్తున్నాడు అంటే ఇంకా నేను అన్నిటి మీద కోరికల్ని అన్నిటి మీద ఉన్న వ్యామోహాన్ని విడిచిపెట్టుకొని నీ స్మరణలో ఇవి ఉండాలి. 7 రోజుల్లోనే పరీక్షిత్ మహారాజు జ్ఞానాన్ని అంతా పొందాడు. 7 రోజుల్లోనే. అంతవరకు ఆయన జ్ఞానాన్ని పొందలేడు, తెలిసిపోయింది. ఆయన మరణం ఇంకా 7 రోజుల్లోనే ఉంది అనగానే ఆయన ఏం చేశాడు? ఇంక చాలు అందరికి అప్పచెప్పేశాడు. ఇంకెవరు వర్క్ ఎవరు చెయ్యాలో చూసుకోండి, ఇక నా రాజ్యాన్ని మీకు అప్పచెప్పేస్తున్నానని చెప్పి తనకు కావలసిన జ్ఞానాన్ని పొందడానికి చక్కగా గురువు దగ్గరికి వెళ్ళిపోయాడు. అట్లా సరెండర్ కావాలి. మనము కూడా సరెండర్ ఎప్పుడైతే అవుతామో ప్రసన్నడం అవుతామో, ప్రసన్నత అయిన తర్వాత సరెండర్ అవ్వగలుగుతాం. అప్పుడు యోగంలోనికి కూర్చున్నప్పుడు నువ్వు యోగం చేస్తున్నంతసేపు కూడా ఆత్మ స్థిరముగా ఉంటుంది. అప్పుడు చంచలము కాదు, మనస్సు ఆలోచనలోనికి రానివ్వదు, నిద్రావస్థలోనికి రానివ్వదు. ఆ కూర్చున్న వాడే యోగి. అలా కూర్చున్న వాడే మహాయోగి. ఆ యోగులే శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ యోగియే ఆంజనేయ స్వామి, ఆ యోగియే ఆ శంకరుడు, ఆ యోగియే అనేక మంది యోగేశ్వరులు అందరూ కూడా ఆ యోగంలో ఉన్న యోగ పురుషులే. వాళ్ళ అంశం మనందరం కూడా ఆ అంశం తాలూకా వాళ్ళము కాబట్టి ఈ రోజు మనకు జ్ఞానం అన్నా కూడా, జ్ఞాన ప్రచారం అన్నా కూడా ఒక ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతుందండి? ఆ, ఎందుకు అంతలా పారిపోతున్నాం, ఎందుకు ఇంత తపన చెందుతున్నామంటే ఆ యోగంలో అంశంలో నుంచి వచ్చిన మనం అందరము కూడా ఆత్మస్వరూపులం. ఆ ఆత్మస్వరూపులము కాబట్టి మనము
ప్రజ్ఞావంతులము కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజ్ఞావంతులం అంటే ఇక్కడ మన మీద మనకి ఒక నమ్మకం కుదిరింది. నేను ఈ యోగంలో ఉండగలను. ఈ యోగంలో నుంచి నేను బయటికి అస్సలు వెళ్ళను. నేను వెళ్ళడానికి నా మనస్సు ఒప్పుకోవడం. ఏమండి ఇప్పుడు ఎవరైనా దుఃఖం వచ్చింది, ఆ ఏదైనా వచ్చింది, సమస్య వచ్చిందంటే గతంలో లాగా ఇప్పుడు ఏమైనా మారగలుగుతున్నామా? గతంలో ఆ కృష్ణనామం జపించే వాళ్ళం. ఒక ఇబ్బంది వస్తే ఆ ఆ షిరిడి బాబా పారాయణం చేయండి. ఆ ఏంటి ఆ ఆ పూజలు గతంలో అయితే ఇవన్నీ మర్చిపోయాం. ఆ పూజలన్నీ కూడా చెయ్యండి. ఆ నోములు చెయ్యండి. ఆ రుద్రాక్ష ఆ అభిషేకం చెయ్యండి అని పంతుల ద్వారా వెళ్ళి ఆ కర్మలకి ఆ యజ్ఞాలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా సరే అలా చేసే బదులు హాయిగా కూర్చుంటాను, ధ్యానంలో కూర్చుంటాను, గంటలు గంటలు కూర్చుంటాను అని మనసుకు ఎందుకు అనిపిస్తుంది ఏంటంటే యజ్ఞ ఉంది మనలోని. నా ఇది శ్వాస ఉన్న ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా నేను నమ్ముకున్న ధర్మాన్ని వదిలిపెట్టాను అని ఒక లక్ష్యానికి వచ్చేసాను, ఒక సంకల్పానికి వచ్చేసాను. ఆ ప్రజ్ఞావంతుడు కావడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చి నీ మనసు స్థిరంగా లేదు. ఆ స్థిరంగా లేని మనసుని ఈ కామ క్రోధాల విషయాల మంది పెట్టేశావు. ఆ విషయాల మీద ఉన్న నీ మనస్సుని చిత్తప్రజ్ఞలు చేసుకున్న తర్వాత ప్రసన్నుడు ఒక రిలాక్స్ గా. ఇప్పుడు ఎవరైనా బాధలో ఉంటే మనం ఒకటే చెప్తాను, ముందు రిలాక్స్ గా ఉంది, రిలాక్స్ గా నీవు ఏంటో ఆలోచించుకో. ఈ సమస్యలో ఉన్న ముందు సమస్యని అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మొదలైంది ఆలోచించుకుని దానికి పరిష్కారం చేసుకొని చెప్తాను. ఇక్కడ కూడా ఆయన అట్లాగే చెప్పాడు, ఆ రిలాక్స్మెంట్ నీలోనికి రావాలి, ప్రసన్నడు కావాలి అంటే అజ్ఞానము నీలో ముందు పోవాలి. అజ్ఞానము నీలో ఉన్న గతంలో ఉన్న అజ్ఞానం పోతే, అప్పుడు నీకు అజ్ఞానం పోతేనే బ్రహ్మజ్ఞానం ప్రవేశిస్తుంది, నది ప్రవహిస్తుంది. ఆ నిజంగాను శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతంగా చెప్తాడు. నది అంటే ప్రవహించే నది అంటే ఎంతో ఇష్టం అంటండి. అంటే ఎందువల్ల ఆయనకి ఇష్టం అంటే మురికి నీరుని ఉంచుదా అంటది, ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటుందంట. ఆ మురికి నీరు వెళ్ళిపోతూ ఉంటే కొత్త నీరు వస్తుంది. మళ్ళా ఈ రోజు వచ్చిన నీరు ఈ రోజు ఉండదు, మళ్ళా ఈ రోజు నీరు వెళ్ళిపోతుంది, మళ్ళా కొత్త నీరు వస్తుంది. ఈ క్షణము అది ఎప్పుడూ కూడా తనను తాను శుద్ధం చేసుకుంటూ అది ప్రవహిస్తూ ఉంటుందంటండి, ఆగిపోదంట ఎక్కడ కూడా. అలా ఆగిపోకుండా మనము మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఆ పెంపొందించుకున్నప్పుడే మనకి స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం వచ్చినప్పుడే భాష. అప్పుడు ఇది ఏదైతే నీ పలుకుతూ ఉంటావో నీ కంఠం శుద్ధం అవుతూ ఉంటుంది. ఆ కంఠం శుద్ధం కావడానికి 10 సంవత్సరాలు పట్టిందండి. ఎంత భయంగా ఉండేదో నాకు చెప్పడానికి. భగవద్గీత అంటేనే అద్భుతమైనది. దాని గురించి చెప్పాలంటే నాకు అర్హత ఉందా, నేను చెప్పగలనా అని భయమేసేది. కానీ ఈ రోజు ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఆ కంఠం శుద్ధమయ్యింది. ఆ ప్రజ్ఞత అనేది స్థిరపడింది. ఆ స్థిరపడిన ఆ ప్రజ్ఞతకి ఎప్పుడూ కూడా ఆ సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోతే మనలోన ఉన్న అజ్ఞానం పోయి బ్రహ్మజ్ఞానం ప్రవేశిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం ప్రవేశించినప్పుడు ఎవరు చెప్తున్నా కూడానండి, చిన్న పిల్లోడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఎంతవరకు ఎందుకండి, మా పిల్లలే నాకు అంటూ ఉంటారు. ఎప్పుడైనా కోపం వచ్చినా చిరాకు వచ్చినా వాళ్ళని దెబ్బలాడుతూ ఉంటాను. ఏంటి అసలు చెప్పిన మాట వింటలేదు, అసలు ధ్యానం చేయట్లేదు, ఏంటి మీ జీవితాలు ఏంటి, ఇవే నా శాశ్వతం అనుకున్నాను, ఇది శాశ్వతం కాదని దెబ్బలాడి కోపగించుకుంటున్నప్పుడు వాళ్ళు నాకు వంటి ఉంటారు, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ఏంటమ్మా నువ్వేంటి అంత స్పీడ్ గా మాట్లాడేస్తున్నావు, అలా తిట్టేస్తున్నావు ఏంటి అని అన్నప్పుడు సడన్లీ నా మనసుని మళ్ళా అనిపిస్తుంది, నేను 10 మందికి చెప్తున్నాను కదా శాంతంగా ఉండాలని, ప్రజ్ఞతో ఉండాలని, ఆ అజ్ఞానం అనేది ఉండకూడదని నేను చెప్తున్నప్పుడు నాలో నాకు స్థిరత్వం లేదేంటి అనగానే అట్లా సరెండర్ అయిపోవాల్సి వస్తుందండి ఆ మాటలకి. అంటే మనకి ఎరుకు తేవడానికి మన వాళ్ళే మనకి వాళ్ళు ఉన్నారండి చెప్పడానికి. మన చుట్టూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నా వాళ్ళని కాదు, చుట్టాలని కాదు, మన దగ్గర వాళ్ళని కాదు. వాళ్ళు మెసేజ్ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఏ మాట మనకు చెప్పారు అని మెసేజ్ తీసుకోవాలి కానీ వాళ్ళు మనుషులు మనకు అవసరం లేదు, ఎవరనేది అనవసరం మనకి. ఆ మెసేజ్ ఏం చెప్పారు వాళ్ళు, ఓహో నేను అజ్ఞానంలోకి పోతున్నాను, నేను నా స్మృతిని మర్చిపోతున్నాను, నేను నా క్రోధాన్ని నా సొంతంగా ఉంచుకోలేకపోతున్నాను అనే విషయాన్ని
వెంటనే నాకు స్మృతి వచ్చేస్తుంది. స్మృతి అంటే జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ జ్ఞాపకం రాగానే నిజమే కదా! ఇది నాకు అవసరం లేదు. ఎవరి కర్మానుసారే ఫలి. వాళ్ళ కర్మను తీసుకొని వాళ్ళు వచ్చారు. ఇక్కడ అనుభవించడానికి వచ్చారు. మళ్ళా ఇంకా కర్మను తీసుకొని వెళ్తున్నారు. మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను వాళ్ళకి. నా పిల్లలు అవనియండి, ఎవరవని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది నీ జీవిత చరిత్ర. దీన్ని గాని నువ్వు సరిగ్గా చేసుకోకపోయావా, ఎలాంటి మరురాదురా ఈ జన్మ. ఈ మానవ జన్మకు రావాలి అంటే ఎంతో కష్టపడి వచ్చావు మనం. దీన్ని గాని సాధకం చేసుకోకపోయావా ఎట్లా ఉంటావో తెలియదు అని చెప్పేటప్పటికి రిలాక్స్ వచ్చేస్తదండి. ఎంత ఫ్రీ అయిపోతానంటే నేను అయ్యా బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతని నేను చెప్పగలుగుతున్నాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే బ్రహ్మ పలుకులు ఏవైతే ఉన్నాయో మహామంత్రస్సు అనుకున్నాం. మనం గతంలోనే చెప్పాను. భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ కూడా మంత్రాలతో సమానమే. ఒక తేనెపాటుకి ఎలా మంత్రం వేస్తామో, ఒక పాము కాటుకి ఎలా మంత్రం వేస్తామో, అట్లాగే ఒక ఒక ఇబ్బందికి గాని, ఒక లోన పడుతున్న అనేకమైన మానసిక సమస్యలకు గాని భగవద్గీత పారాయణం చేస్తేనే ఆ పాఠం తాలూకా శ్లోకం తగలగానే ఆ పారాయణం చేసినప్పుడు మనం ఏదైతే ఇబ్బందులతోని మానసిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆ పారాయణం చేసినప్పుడు ఆ శ్లోకం ఎప్పుడైతే స్పష్ట అవుతుందో వచ్చినప్పుడు అందులో ఉన్న ఆ శేషం ఆ ఏమంటారు ఆ ఎనర్జీ ఎనర్జీ ఏమవుతుందంటే మనల్ని ఆ సమస్యల నుంచి బయటపడే బయటపడేస్తుంది మనల్ని. అంత శక్తి ఉందనమాట. అట్లా మనము బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి సర్వకాల సర్వావస్థలయందు కూడా ఇంకా అట్లాగే ఉండాలండి. మా గురువుగారు ఒకటే చెప్పేవారు. అనేవారు మీరిప్పుడు నేర్చుకుంటున్న ఆయన ఒక మాట అనేవారు. నేను ఈరోజు ఇంత చెప్పాను గదా! గంటలు చెప్తున్నాను. ఒక్క శ్లోకాన్ని చదవండమ్మా. ఒక్క శ్లోకాన్ని చదివి దాన్ని అర్థంతోని ఆ శ్లోకము అర్థం చదవండి. ఇంకొక రోజు ఇంకొకటి చదవండి. అలా చదువుతూ ఉంటే మీకు శ్లోకాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. నేను చెప్పింది కూడా మీకు జ్ఞానం మీరలా అట్లా జ్ఞాపకం ఉంచుకుంటారు అని చెప్పేవారు. నేను చదవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే నోరు తిరిగేది కాదు. హతోవా ప్రాప్తిస స్వాహ మోక్షసే మహిం. జిత్వాహ మోక్షసే మహిం. తస్మాత్ తుష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధంలో మరణించినతో వీరసత్వం పొందుదువు. జయించినచో రాజ్యమును పొందుదువు. కావున అర్జున నువ్వు యుద్ధము చేయి కృతనిశ్చుడివై లెమ్ము అని ఆయన ఎప్పుడు చెప్పేవాడు. సంసారం అనే ఈ సాగరంలో పడిపోయి ఉన్నావు. నువ్వు యుద్ధం చేయడానికి నువ్వు కృతనిశ్చయుడివై ఉండాలి. కృతనిశ్చయుడు అంటే నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ ఎరుకుతో ఉన్నాను అనిలాగా ఉండాలి. అదిలాగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? గాఢ నిద్రలో నువ్వు నిద్రపోతున్నావే, నిద్రపోతున్నప్పుడు నేను తట్టి లేపితే రామ, కృష్ణ ఆహ్, అని బాబా అని అంటూ దైవ చింతనతో నిలిచే విధంగా ఉండాలి. ఎందువల్ల అంటే నువ్వు కృతనిశ్చయుడివై ఉన్నప్పుడే నీకు వస్తుంది అది స్మరణ. ఈరోజు లేవంగానే కళ్ళు ఆ బాడీలో ఒక సోల్ రాగానే మెలుకువ రాగానే మనం ఏమని లేస్తామంటే ఈరోజు ఏం పని ఉంది? ఈరోజు ఏం చెయ్యాలా? అయ్య బాబోయ్! అప్పుడే తెల్లవారిపోయిందా? ఏంటి అనుకుంటా లెగుస్తాం. అంటే కర్మలతో లెగుస్తున్నాం. అక్కడ ఆయనేం చెప్తున్నాడు? కర్మలతో లేవకుండా నువ్వు నువ్వు నైట్ ఏదైతే స్థిరమతో నువ్వు ఉన్నావో, దైవ చింతనతో ఏదైతే ఆ స్మరణతో అందుకే సార్ కూడా చెప్పేవారు. నైట్ కూడా ధ్యానం చేసి పడుకోండి. ఈ సమయాన్ని నైట్ టైమ్ కూడా ధ్యానం చేయండి. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు మనలోన స్వప్నాల లోకాల్లో ఉన్న అనేక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకుంటూ ఆ కర్మల్లో నుంచి మనం శుద్ధత్వం పొందుతూ మనం లేవగానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో మన సోల్ శరీరంలోకి వచ్చి వాడు ఉదయాన్నే లేవడం మొదలవుతుంది. ఇది కూడా ఎంత రహస్యమైన విషయాలండి ఇవన్నీ కూడా. అంత ఈజీ కాదు. ఆయన ఏం చెప్పాడు అక్కడ కృతనిశ్చయుడు అంటే నిద్రపోయేటప్పుడు ఎంత మెలకువతో నువ్వు ఈ ఈ ఆధ్యాత్మికమైన మెలకువతో ఉన్నావో మెలకువ వచ్చేటప్పుడు కూడా అంతే మెలకువతో నువ్వు కృతనిశ్చయుడివై లేవాలి. అబ్బా! ఎంత హాయిగా ఈరోజు ఈ శరీరంలోనికి నన్ను మళ్ళీ ప్రవేశింపచేశావే. ఎంత అదృష్టమో కదా! ఈరోజు నేను చేయవలసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా విజయవంతంగా నేను పూర్తి చేస్తాను. నీ స్మరణతోనే ఉంటాను. నీ గురించే నేను మాట్లాడతాను. నీ గురించే నేను చర్చిస్తూ ఉంటాను అని అంత హ్యాపీనెస్‌గా మనం ఎప్పుడైతే లెగుస్తామో ఆ రోజంతా కూడా బాడీ అంతా తేలిగ్గా ఉంటుందండి. ఆనందంగా నవ్వుతూ ఉంటాము. అట్లా ఆయన చెప్పే విషయం ఎలా చెప్పారు? "తపోవా ప్రాప్తితే స్వర్గం, విశ్వాహ మోక్షితే మహీం"
మహిమ అంటే ఈ భూమి మీద నువ్వు ఉంటుండగా ఏం సాధించాలనుకుంటున్నావు అది సాధిస్తూ మరలా ఉన్నతమైన లోకాలకు వెళ్ళి అక్కడ ఇక్కడ పొందిన జ్ఞానాన్ని అక్కడ అందరికీ చెప్పి వాళ్ళ కర్మల్ని డిఎడ్ చేసిన వాడు అవుతావు. నీ కర్మని కూడా డిఎడ్ చేసుకుంటూ ఉత్తమమైన తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తావు. తస్మాత్ పృష్ట కౌంటేయ, తస్మాత్ తర్వాత, ఆ క్షణము తర్వాత వెంటనే ఉత్తిష్ట ఉత్తిష్ట లే, లెగిసి కౌంటేయ అర్జున, ఓ మానవుడా, ఓ జీవుడా, ఓ ఆత్మస్వరూపుడా, యుద్ధం చేయి. యుద్ధమే చేస్తున్నామండి ఈ రోజంతా మనము. మన కోసం మనం యుద్ధం చేస్తున్నాం. యుద్ధం అంటే ఆ విల్లులు పట్టుకొని ఆ కురుక్షేత్రం వెళ్ళి యుద్ధం కాదండి. మన జీవితంలో ఈ రోజు జరుగుతున్నాం ఈ విషయాలు ఎందు వ్యామోహం తగ్గించుకుంటూ యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు కృతనిష్ఠుడివై ఉంటావు. ఆ కృతనిష్ఠుడివై అయినప్పుడు నీకు స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వం రావడానికి ఆయన ఎన్నో విషయాలని చెప్పుకొస్తూ ఉన్నాడండి. ఆ విషయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే దాన్ని కలిగించేవాడివే. దుఃఖేషు నిర్విఘ్న మన, శుకేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ, స్థితిం దినుర్ముచ్యతే. ఎంత దుఃఖము కలిగి ఉన్నవాడును, దిగులు చెందని వాడును, సుఖమయందు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును వాడే స్థితప్రజ్ఞుడు అవుతున్నాడు అని చెప్తున్నాడు ఈయన. ఎంత బాగా ఉందో చూడండి. దుఃఖేషు దుఃఖేషు వినిర్మనః మనః, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ. వీతరాగాల ఎందులో మోహము పోవాలి. ఆ మోహం ఎలా పోతుందంటే నువ్వు స్పృహలో ఉన్నప్పుడు, స్పృహలో అంటే మెలకువగా ఉన్నప్పుడు. యోగి ఎప్పుడు కూడా మెలకువగా ఉంటాడంటండి. ఆ ఎలా ఉంటాడు మెలకువగా అంటే రాగము భయము క్రోధము లేనివాడై ఉండాలి. దుఃఖము యందు మిగులు ఇష్ట దిగులు చెందిన వాడై ఉండాలి. దుఃఖము 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 కాదు, ఈ రోజు అయిపోయింది, ఈ రోజు అయ్యో ఏమీ చేసుకోలేకపోయానని దాని ఎందుకు దుఃఖం ఉండాలి. ఈరోజు నేను ఏమీ చేయలేకపోయానే, ఒక దానం చేయలేకపోయానే, ఒక ధర్మం చేయలేకపోయాను, నా గురించి నేను ఏమీ చేసుకోలేకపోయానే అని దుఃఖం ఉండాలి. సుఖము, అరే ఈ సుఖాల యందు వ్యామోహంతో ఉన్నానేంటి, ఈ సుఖం అనేది అందరికీ ఇస్తాను, నా దగ్గర ఉన్నదాన్ని అందరికీ షేర్ చేస్తాను, నా దగ్గర ఉన్నదాన్ని అందరికీ ఇవ్వడానికే నేను వచ్చాను. ఈ సుఖం అంటే ఏంటి, నాలోని ఆనందం ఏదైతే ఆనందిస్తూ ఉన్నానో ఆనందాన్ని ఇంకొకరు చెప్పాలి. అందరూ ఏడ్డానికి రాలేదు, బాధపడడానికి రాలేదు, మన అందరము ఇక్కడికి ఆనందంగా ఉండడానికి వచ్చాము అనే విషయాన్ని చెప్పడమే సుఖాన్ని ఇవ్వడము. సుఖాన్ని ఇవ్వడం అంటే వాళ్ళ దగ్గర లేని వస్తువుని కొని ఇవ్వడం కాదు, మన దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి పంచి పెట్టడం కాదు. లేని దుఃఖం ఉన్నదని భ్రమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ భ్రమలో నుంచి బయటకు తీసుకురావడమే సుఖాన్ని ఇవ్వడము. అలాంటి ఆ విషయాన్ని వాళ్ళకి విడమర్చి చెప్పాలి మనం. ఏమండి, అయ్యో నేను అదే బాధపడుతున్నానండి, గతం అంతా నేను అదే బాధపడ్డాను, అది మీరు అదే బాధపడుతున్నారు, అయ్యో పాపం అని వద్దు. వాళ్ళని అయ్యో నేను ఇంత బాధపడ్డాను ఈ దుఃఖం నుంచి, ఈ వ్యామోహాల ద్వారా ఇంత పడ్డాను నేను, వాళ్ళకి దానిలో దుఃఖం లేదు, దాని నుంచి మనం బయటపడవచ్చు, ఎలా బయటపడాలి, నేను ఎలా బయటపడ్డాను అనే విషయాన్ని వాళ్ళకి వివరించి చెప్పి ఆ దుఃఖాన్ని నుంచి వాళ్ళని మేల్కొల్పాలి. అలా సుఖాన్ని ఎవరైతే ఇవ్వగలుగుతాడో వీతరాగ భయక్రోధ, భయాన్ని నుంచి మనము బయటపడుతూ వాళ్ళని కూడా ఆ భయాల నుంచి బయటపడేయగలిగిన శక్తిని మనకి మనంగానే తీసుకోగలుగుతాం. అలాంటి జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞుడు కావాలంటే ఈ విషయాలన్నింటినీ కూడా నీకు నువ్వుగానే తెలుసుకోవాలి అర్జున, మనము కూడా తెలుసుకోవాలి అని అక్కడ అర్జునుడికి చెప్తూ మన జీవితంలో, ప్రాపంచికమైన జీవితంలో ఉన్న మన అందరికీ కూడా ఈ విషయాలను ఆయన చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే అక్కడ మహాహోరుగా యుద్ధం జరుగుతుందండి. అయితే వీళ్ళిద్దరు ఇంత ప్రశాంతంగా ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు? ఆ హోరుగా జరుగుతున్న ఆ యుద్ధ భూమిలో వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారంటండి. మాట్లాడుకోవడం అంటే ఈ శబ్దము ద్వారా కాదండి, మనస్సు ద్వారా మాట్లాడుకుంటున్నారంటండి వాళ్ళిద్దరును. ఎంత ప్రజ్ఞ ఉందో చూడండి వాళ్ళిద్దరిలో కూడా.
ఎంత జ్ఞానవంతులో వాళ్ళు, మహాయోగ పురుషులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు మాటల ద్వారా మనం మాట్లాడితేనే శబ్దం బయటకు వస్తుంది. వాళ్ళు అండి మౌనముతో ఈ సంభాషణ అంతా కూడా చర్చించడం జరిగిందంటండి. మౌనంతో చేశారంట వాళ్ళిద్దరూ కూడా. మౌనంతో మాట్లాడుకోగలిగాయంట. ఆ మౌనంతో మాట్లాడుకోగలిగిన ఆ విషయాలను మనకి ఎంతో మంది యోగేశ్వరులు మనకి ఈ భాషల ద్వారా, ఈ శబ్దం ద్వారా మనకి వివరించడం అనేది జరిగింది. అయితే ఈ విషయాలను ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఏం చెయ్యాలి అంటే మన జీవితంలోనికి అనువాదం చేసుకోవాలి, తీసుకోవాలి. అక్కడ మనం అంటాము ఆ ఏం ఇది మనం చేయగలమా, మన వల్ల అవుతుందా, నాకు ఎక్కడ టైం లేదండి, నాకు ఏం కుదరడం లేదు ఇంట్లోని, ఇలా ఏదో చెప్తాం. కుదరడం లేదు, టైం లేదు అంటే ఇప్పుడు సడన్ గా వచ్చి తీసుకుపోతాడు. ఇప్పుడు మన ఇల్లే ఉంది, చెత్తగా ఉంది, టైం లేదని వదిలేస్తున్నామా? ఏమండి మనం వదిలేయట్లేదు కదా, ఎవరినో పెట్టుకొనైనా అది క్లీన్ చేయించుకుంటున్నాం. మన శరీరం సహకరించడం లేదు అవి శుభ్రం చేయడానికి, లేకపోతే ఎంతో కొంత డబ్బునిచ్చి అవి శుభ్రం చేయించుకుంటున్నాం, లేకపోతే మనకు ఓపిక వచ్చిన తర్వాత అయినా సరే వాటిని శుభ్రం చేసుకుంటున్నాం. అంటే మన శుభ్రాన్ని మనము చేసుకున్నంతగా ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా చెయ్యరండి. ఏదో చేసి వాళ్ళు ఆళ్ళు ఆ డబ్బుకి న్యాయం చేస్తారు తప్పించి, ఆ శుభ్రత అనేది వాళ్ళలో కూడా ఉండదు. అలాగే మనం ప్రతి విషయం యందు కూడా జాగృతతో ఉండి, మనం ఎలా మెలకువగా ఉండి ఆ విషయాలని అవగాహన చేసుకొని అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, లోకోస్మిన్ వివిధానిష్టః పురా ప్రోక్త మయా నఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, ఈ లోకంలో ఆత్మ వివేకం గలగ సన్యాసులు జ్ఞాన యోగము చేతను, చిత్తశుద్ధి కలిగిన యోగీశ్వరులు కర్మయోగము చేతను ముక్తి కలుగుతుందని సృష్టి ఆది అందే నాకే చెప్పబడి ఉంది. ఎంత అద్భుతమోనండి ఈ శ్లోకాలన్నీ కూడా. అర్జున, ఈ లోకములో ఆత్మ వివేకము కలిగిన వాడు అంటే ఎవరైతే తపన కలిగి నేను ఉద్ధరించబడాలి అని కోరిక కలిగి ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు చెప్తుంది కాదు ఇది, ఆదిలోనే సృష్టిలోనే చెప్పేశాను. ఎలా సన్యాసము సన్యాసులకి జ్ఞాన యోగము చేతను. సన్యాసులు అంటే వాళ్ళకి కర్మలు చేయనవసరం లేదండి. మనలాగా తినడము, వండడము, నివసించడము, భోగాలు ఏమీ అవసరం లేదండి. వాళ్ళకి జ్ఞాన యోగము చేత శుద్ధింపబడతారు. నేను అదే అనుకునేదాన్ని. నీలలాప పుస్తకం చదివినప్పుడు మనం తెల్లవారు లెగుస్తున్నాం, స్నానాలు చేస్తున్నాం, దీపాలు పెట్టుకుంటున్నాము, ధ్యానం చేసుకుంటున్నాము, శుభ్రం చేసుకుంటున్నాము. వీళ్ళు స్నానాలు లేవు, శుభ్రాలు లేవు, వస్త్రాలు మార్చడము లేదు. వీళ్ళందరూ కూడా ఏమీ చేయకుండానే మహాయోగులు అయిపోయారు కదా. మనం ఎందుకు అట్లా కాలేము? ఇంకా మనము ఈ శరీరం మీదే ఇంక వ్యామోహం ఎందుకు ఉంచుకుంటున్నాము? ఆయన శరీరం కృషించిపోతుందండి. ఆ ఆ అక్కడ ఆకులు అలములు తిని మీరాలాపాకి లాస్ట్ అండ్ చివరి భాగంలో ఉంటుంది. ఆయన యోగం చేసి ఆ ఆఖరి స్థితికి వచ్చేటప్పటికి ఆ గురువు గారు చెప్తారనమాట, నువ్వు యోగంలోనికి వెళ్తున్నావు కదా, వెళ్ళినప్పుడు నీకు ఒక మెసేజ్ ఇస్తున్నాను, ఈ మెసేజ్ నాకు అవసరమైతే గానీ దీన్ని నువ్వు ఓపెన్ చేసి చూడొద్దని చెప్తాడు ఆయన. ఇంకా ఆయన ఈ సాధనలో ఉండిపోయి గురువు గారు ఇచ్చిన ఆ మెసేజ్ ని కూడా ఆయన చూసుకోవడం ఆయన ఇచ్చిన కరపత్రము ఇస్తారు, ఏదో ఒక పెట్టిలో ఉంచుకుంటాడు అనమాట ఆయన. అది అది కూడా ఆయన తీసి చూడడు. ఎందుకంటే సాధన అని ఒక గురువు ఒక మాట చెప్తే ఆ సాధనలోనే ఉండిపోతాడు ఆయన. ఆ గృహంలోని అడవుల్లోని అరణ్యాల్లోని ఉండిపోయి ఆకులు అలములు అవి మరగబెట్టుకుని ఆ పచ్చటి ఆకుల్ని చిన్న సెలయేరు ఉంటుంది, ఆ సెలయేరులో ఆ నీటిని తాగేసి అలా ఉండిపోతాడు. ఇక్కడ ఏం శుద్ధం చేసుకున్నాడండి ఆయన? ఆత్మ శుద్ధం చేసుకుంటున్నాడు తప్పించి మనసు ఏంటి శరీరానికి శుద్ధం లేదు. అక్కడ పూజ పునస్కారాలని లేదు. అక్కడ ఒక దైవ ఫోటోలని లేదు, ఏమీ లేదు. నామ రూపాలకి మంత్ర జపాలకి అతీతముగా అయిపోయాడు ఆయన. గురువు సన్నిధానంలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో ఆ గురువుకి సరెండర్ అయిపోతామో, ఆ సరెండర్ అయిపోయిన తర్వాత వీటితో పని లేదు. ఆ యోగులు సన్యాసులు అందరికీ కూడా ఆ యోగం తప్పించి ఈ పంచ భూతాల యందు వ్యామోహం తగ్గిపోతుంది. ఈ జ్ఞానేంద్రియాల మీద వ్యామోహం ఉంటుంది వాళ్ళకి.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞాన యోగము చేతే అంతా జ్ఞానమే, జ్ఞానము 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 అంటే ఆయన చెప్పాడు నేను చేస్తున్నాను అంతే, ఇంకా అంతకంటే ఇంకొక వేరే క్వశ్చన్ మార్క్ ఉండదండి వాళ్ళ దగ్గర. ఆ అక్క చెల్లెలు వచ్చి ఆశ్చర్యం అయిపోతుంది. చూస్తుంది అన్నదమ్ముని చూసి ఆశ్చర్యం అయిపోతుంది. ఏంటి అన్నయ్య మీరు ఇలా మారిపోయారేంటి? ఆకుపచ్చగా మారిపోయారు. ఎందుకంటే ఆకుపచ్చమైన పదార్థాలు, ఆకులు, అలములు తినడం వల్ల ఆయన శరీరము, ఆయన మొత్తం ఆ బాడీ అంతా చేంజ్ అయిపోతుంది. చూసి ఆశ్చర్యం అయిపోయి, అన్న మీరేంటి ఇలా అయిపోయారు? ఆ కిందన ఆ కొండల్లో ఉంటాడనమాట. ఆ కొండ కింద ఉన్న ఒక సన్యాసి ఆయన ఎంతో భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఎంతమంది పరిచర్యలు ఉన్నారో వాళ్ళకి. ఆయనకి అన్ని కావలసిన ఆహార పదార్థాలు అన్ని దొరుకుతున్నాయి ఆయనకి. ఆయనలా నువ్వు కూడా ఉండొచ్చు కదా! హాయిగా కిందకొచ్చాయని ఆ కొండ కిందకు వచ్చేసి సహజీవనం చేయొచ్చు కదా! అక్కడ కూడా నువ్వు యోగాన్ని పొందొచ్చు అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక్కటే అంటాడు. అది భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కావలసింది. ఆత్మ ప్రపంచంలో ఉన్న వారికి, జ్ఞానులకి అది అవసరం లేదు. నేను ఆత్మపరంగా ఎదగాలని, ఉన్నతమైన స్థితిలో చేరాలని, నా గురువు ఎలాంటి గురువు అంటే నన్ను ఒక స్థితిలో ఉంచగలిగిన వాడు. ఎందుకంటే నాలుక మీద ఉన్న పదము ఈ క్షణమే ఉంటుంది. శిల్పములో ఉన్న ఆ సుందరత కొన్ని జన్మలో, కొన్ని తరాల వరకు కూడా మనం గుర్తిస్తామని ఒక కవి చెప్తాడండి. అట్లా మన జీవితాలు కూడా ఈ శరీరం ఉండగా పొందడానికి కాదు, అనేక జన్మల్లో కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. చూడండి పదే పదే మన గురువు గారు పత్రి గారు, మన గురువు గారు పత్రి గారు అని ఎంత అద్భుతంగా చెప్పుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆ స్థితిలోనికి వెళ్ళాలి మనం. అంత అంతగా వెళ్ళకపోయినా కొంతైనా మనం నేర్చుకోగలం కదా. ఎంతే ఎంతైనా మనము ఆ మార్గంలోకి వెళ్ళగలం. అలాగా ఈయన చెప్తున్నాడు. మన ఈ సృష్టి మొదలులోనే సన్యాసులకి జ్ఞాన యోగము చేతను చిత్త శుద్ధి కలిగిన యోగేశ్వరులకు యోగం కలగాలి. యోగం అంటే ఇందాక చెప్పుకున్నాం. ఆ కొండ కిందన ఉన్న వాళ్ళందరూ కూడా యోగాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళు భోగాల్లో ఉంటూ ఉంటారు. ఏదో మంత్రం ఇస్తామంటారు. ఆ కొన్ని యజ్ఞాలు చెయ్యండి అంటుంటారు. కొన్ని పూజలు చేయండి. ఆ పూజలు చేస్తే మీ కర్మలన్నీ డిలీట్ అవుతాయి. ఈ యోగానికి ఇంత, ఆ అభ్యాసానికి ఇంత అని చెప్పి వాళ్ళు ప్రాపంచం చుట్టూ కూడా కర్మం చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు కర్మం చేస్తూ ఉంటారు, ఇతరుల చేత కర్మాల్ని చేయిస్తూ ఉంటారు. అలా ఆ చేయడం వల్ల కూడా కొంతమంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ముక్తిని పొందడానికి అట్లా నేను ఆదిలోనే నేను ఈ విషయాలన్నింటినీ కూడా సృష్టిలో నా చేత చెప్పబడి ఉన్నాయి అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో సౌమ్యంగా చెప్పడం జరిగిందండి. ఈ విషయాలన్నీ కూడా ఆయన ఇష్టంగా, ఎందుకంటే రాబోయే కాలంలో అన్ని కూడా విపరీతమైన బుద్ధులతో, విపరీతమైన ఆలోచనలతో ఈ జనాలందరూ కూడా ఉంటారని ఆయన సృష్టి మొదల్లోనే ఇవన్నీ ఎవరు చేయవలసిన కర్మయోగాలు, జ్ఞాన యోగాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే లోకంలో ఉన్న ఆత్మజ్ఞానులు అందరూ ఏం చేస్తున్నారు అంటే ప్రాపంచకంలో ఉన్న ఈ విషయాల్లోనికి ముడిపడిపోయి, బంధాల్లోనికి ముడిపడిపోయి, ఆ సుఖాల్లోనికి ముడిపడిపోయి ఉండి వాళ్ళు చేయవలసిన కర్మల్ని చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మళ్ళీ భ్రష్టులు అయిపోతున్నారు అంటే అనడానికి ఏమం ప్రవర్తితం చక్రం నాను వచ్చి విషీయత అఘారింద్రియ రామో మోహం పార్థ సజీవ పార్థ, నాకే నడపబడుతూ ఉన్న ఈ లోకమని ఈ చక్రమును బట్టి అనుసరించుతున్నాడో వాడు ఇంద్రియలోనుడై పాపజీవుడై అవుతున్నాడు. అట్టి వాడు వ్యర్థుడై జ్ఞాని కాకుండా సదా నా కర్మల్ని ఆచరిస్తూ ఉండవలను. ఎప్పుడైతే నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని పొందకుండా ఇదంతా కూడా అనుభవించి వెళ్ళిపోతాను, నాకు ఎవరు చెప్పింది నాకు అవసరం లేదు, నేను ఎవరు చెప్పిన మాట వినను, నాకు ఇదంతా అవసరం లేదు, ఇప్పుడు ఇవన్నీ నా చుట్టూ ఉన్నది ఇవన్నీ వదిలేసుకొని ఎక్కడో ఎందుకు ఇవన్నీ దుఃఖం ఎందుకు పడాలి, ఏమంటే అంతే కదా, ఎందుకు దుఃఖం పడాలి, ఇవన్నీ సుఖాలు వదిలేసుకొని దుఃఖంలో ఎందుకు ఉండాలి. మా గురువు గారు ఒకటే చెప్పేవారు. వాళ్ళు మ్యారేజ్ టైంలో ఆ పంచి ఒక లాల్చి ఒక పండుగ వాళ్ళు మామగారు పెట్టిన వంటండి అవే వస్తువుల్ని అవే దుస్తుల్ని ఆయన పెళ్లికి వెళ్ళేటప్పుడు వాడేవారంటండి. మిగతా టైంలో ఒక 2 డ్రెస్సులే ఉండేవంట ఆయనకి. అది చెప్తే ఆశ్చర్యం అనిపించేది. మనం బీరువా తీస్తే
ఆ ఒత్తి మన కాళ్ళ మీద పడతాయి. ఆ బట్టలన్నీ కూడా మన కాళ్ళ మీద పడతాయి. అంటే అవసరం లేని వాటిలన్నింటిని పోగు చేసుకొని ఇంటి నిండా పెట్టుకుంటున్నా. అది అవసరం లేదు. మనం టక్కమని చచ్చామంటే ఆ బీరువాలో ఉంది ఎవడు వాడతాడు? ఎవరు వాడాలి? ఎవరో వచ్చి వాడతారు. వాళ్ళ కోసం మనం పోగు చేస్తున్నాం. ఆ పోగు చేసే డబ్బు చక్కగా ఈ భౌతికమైన ఎవరికి ఎక్కడ ఏది కావాలో అది ఉపయోగించామనుకోండి, ఎంత నిజంగా అది ఆహ్, దాచిందంతా కూడా మన అకౌంట్‌లోకి వస్తుంది. అక్కడ బీరువాలో పెట్టిందంతా కూడా వేరే వాళ్ళ అకౌంట్‌కి పోతుంది. నిజంగా ఒక రూ. 1,00,000 ఉంది. ఒక 50,000 మీ అకౌంట్‌లోకి నాకు ఇవ్వండి అంటే మనం ఇస్తామా? ఆ! ఏమండి? ఇస్తామా? ఇవ్వం. ఒకళ్ళు కష్టాల్లో ఉన్నారండి. మన తోటి వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు. ఆళ్ళకేమీ లేదు సహాయం చేద్దామన్నా గూడా మన మనసు ఒప్పదు. ఆ! దాచుకుంటాం. ఆ దాచుకున్నది ఎవడో తింటాడొచ్చి. ఇప్పుడు నువ్వు ఇస్తావే ఒక వ్యక్తికి అవ్వనివ్వండి, ఒక పిరమిడ్‌కి అవ్వనివ్వండి, ఒక ర్యాలీకి అవ్వనివ్వండి. లేదు, లేదు అంటే ఏదో ఒక రోజు లేకుండా పోతాం. అది మన గురువుగారు చెప్పిన సత్యమే. లే ఏదై ఏదైతే ఉన్నదాన్ని మనం ఆనందంగా అందరికీ పంచుతూ, ఆనందంతో ఎక్కడైతే ఒక పిరమిడ్ కడుతున్నారు అనగానే ఒక డొనేషన్ రూపంలోనో, ఒక ర్యాలీ జరుగుతుందంటే ఒక డొనేషన్ రూపంలోనో, ఒక 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 మంచిది కార్యక్రమం అక్కడ జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ ఏదైతే మనం ఇస్తూ ఉంటామో అదే మన అకౌంట్‌లోకొస్తుంది. అయితే మన అకౌంట్‌లోకొచ్చిన డబ్బుని దాచుకుందామా? మన అకౌంట్‌లో లేని ఆ బీరువాలో ఉన్నది, ఆ వస్తువుల్లో ఉన్నది ఏవండి చిన్న ఫ్రిడ్జ్ కాదని పెద్ద ఫ్రిడ్జ్‌లు పెట్టుకుంటారు. అందులో ఏం చేస్తున్నాం? మన ధ్యానంలోనే అనకూడదు గాని ఇంకా అజ్ఞానంగా మారుతున్నాము. దేన్ని చూసి ఇంకా ఏం నేర్చుకుంటున్నాం మనం? అలాగా ఈ నేర్చుకోవాల్సిన దాన్ని విడిచిపెట్టేసి అవసరం లేని దాన్ని నేర్చుకున్నప్పుడు ఏమంటున్నాడు? అఘారింద్రియారామో మోహం పార్థ సజీవః. ఈ మోహంలో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటపడవో, నీ ఇంద్రియాలు లోలుడివై ఎప్పుడైతే ఉంటావో, పాప జీవుడివై జీవిస్తూ ఉంటావో, సత్యం, సత్యం, సత్యం అని త్రికాల 3 కాలాల్లో సత్యమైన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నాడండి భగవద్గీతలో. అధిష్టానము ఏవం ప్రవర్తితం చక్రం నాను వట్టి విజయతః అఘారింద్రియారాము. ఇంద్రియలోనుడివై నువ్వు అయిపోతున్నావు. మోహం పార్థ సజీవః. ఈ మోహాన్ని మోహజీవుడివి కాకుండా, పాపజీవుడివి కాకుండా, ఇంద్రియలోనుడివి కాకుండా నీవు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో మరణము, జననం అనే ఈ చక్రంలో నుంచి నువ్వు బయటపడతావు. విధంగా ఉంది కదండీ! మరణము, జననం అనే చక్రంలో నుంచి మనల్ని బయట పడేస్తాడంట. అబ్బా! ఎంత ఆనందంగా ఉంది కదా! దీనికోసమైనా మనం ప్రయత్నం చేద్దామండి. ఇవన్నీ మిగతా విషయాలన్నీ మనం పట్టించుకోకపోయినా హ్మ్. మరణ జరణాలనేవి మోక్షంలోనే. మనం అనుకున్నాం కదా! ఇప్పుడు మోక్షము, ముక్తి కావాలని కోరుకున్న వాళ్ళందరం గూడా ఈ మరణము, జననం ఈ చక్రంలో పడకుండా బయటకొచ్చేద్దాం. ముక్తిలోకొచ్చేసాం. ముక్తి వచ్చేస్తే ఇంకేముంది? మీరాబాయి లాగా హాయిగా పండరీపురం వెళ్లి ఆవిడ పండరీపురం వెళ్లి ఐక్యం అయిపోయింది గానీ, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే మనం హాయిగా ఇష్టంగా ఇష్టామరణం తెచ్చుకుందాం. ఐక్యం అంటే ఇష్టామరణమే గదా! అద్భుతంగా. అలాంటి యోగాన్ని పొందాలి అర్జున నువ్వు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటాడు. అయితే మనము ఎక్కడ ఇమిడిపోయి ఉన్నాము? ఎక్కడ మనము ఉన్నాము అనేసంటే, మనం తీసుకునే ఆహారంలోని, మన ఆహార అలవాట్లలోని కూడా మనము ఇమిడిపోయి ఉన్నామని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అసలు ఎలా ఏ ఆహారం తీసుకుంటే మనము శరీరాన్ని శుద్ధం చేసుకోవచ్చు? అన్నాద్ భవంతి భూతాని ప్రజన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. నీవు అన్నము ఎలా వస్తుందంటే జంతుజాలం అన్నము వలన జంతుజాలం పుట్టుచున్నది. వర్షము వలన అన్నము సమకూరుతున్నది. యజ్ఞము వలన వర్షము కలుగుతున్నది. ఆ యజ్ఞము కర్మ వలనే సంభవించుతున్నది. చూడండి ఎంత అద్భుతంగానో ప్రతి విషయానికి కూడా లింక్ పెట్టి ఉన్నాడు. అన్నము వలన జంతుజాలాలు ఉన్నాయంటండి. జంతుజాలములు పుట్టుతున్నాయి. అంటే మనము కాదు. మన కింద ఉన్న 83,00,000 జీవరాశులు అన్నీ కూడాను వాళ్ళు కర్మానుసారంగా పుట్టి జననము, మరణం అనేది జరుగుతుంది. మన వల్ల చంపబడడము, మనము వాటిని చంపడం వల్ల ఆ జనాలు తగ్గించడము కాదండి. అవి వాటి కర్మానుసారమే పుట్టడము, వాటి కర్మానుసారమే ప్రతిఫలాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది. అయితే వర్షము వలన అన్నము సమకూరును. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి. మా గురువుగారు చెప్పారు. బీజము ఒక తల్లి గర్భంలోనికి వెళ్ళాలి అనేసంటే పైన ఉన్న ఆ బీజం అనేక లోకాలలో ఉన్న ఆ విత్తనం అనే ఆ బీజము వర్ష రూపంలోనికి భూమిలోనికి వచ్చి భూమిలోను ఉన్న వరి ఆ విత్తనములోనికి ప్రవేశించి ఆ విత్తనము ద్వారాను
ఆ ఫలము ఏదైతే తను తీసుకుంటుందో ఆ ఫలము వీర్యముగా మారి, ఆ వీర్యం అనేది ఒక ఫలదీకరణం చెంది, ఆ ఫలదీకరణం చెందిన తర్వాత అది ఒక బెలూన్ గా మారి, ఆ బెలూన్ లోని ఉన్న ఆ పరిశుద్ధమైన ఆ బీజం ఏదైతే ఉందో అది జీవుడుగా మారుతుంది. ఆ జీవుడుగా మారడానికి ఆయన ఉన్నత లోకాల నుంచి ఆ వర్షము రూపముగా, పంటల రూపముగా, బీజముగా మారి, ఆ బీజమే మళ్ళా మనము ఆహారముగా తీసుకొని, ఆహారముగా వీర్యముగా మారి, ఆ వీర్యముగా ఉన్న ఆహార పదార్థమే ఆ ఫలదీకరణం చెంది, ఆ ఫలదీకరణమే జీవుడుగా తన ఉన్నతమైన స్థితికి ఆ తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే ఇవన్నీ చేయడానికి ఏం చేశాము అక్కడ? ఒక యజ్ఞం చేశాము. ఒక యజ్ఞం జరిగిందండి అక్కడ. యజ్ఞం అంటే ఒక ప్రాసెస్ అనేది జరిగింది. ఆ యజ్ఞం ఎలాగ జరిగిందంటే కర్మ వలన జరుగుతుంది. కర్మ అంటే పని. ఆ కర్మ అంటే ఇంత ప్రాసెస్ జరగడానికి ఏమైంది? అక్కడ కర్మ జరిగింది. ఆ కర్మ జరగడం వల్లనే మనము ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఈ భూమి మీదకి వచ్చిన మళ్ళా మనం ఏం చేశామంటే ఆహార విషయాల్లోని మనకు ఉన్న అవగాహన లేక, ఎవరు చెప్పేవాళ్ళు లేక, మనం తీసుకునే ఆహారము ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే శుద్ధ సాత్వికంగా మనం మారతాము. ఆ శుద్ధ సాత్వికంగా మనం మారాలంటే ఆహార నియమాలు కూడా ఎంతో అవసరంగా ఉంటుందండి. ఆహారం ఏ ఆహారం తీసుకోవాలి మనము? శుద్ధమైనది, సాత్వికమైనది. శుద్ధమైనది అంటే ఏంటండి? ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకునేది, నిన్నటి మొన్నటిది తినడము, లేకపోతే ఆ ఆ, ఆ, మనము తినకూడని ఆహారం. మనం తినకూడని ఆహారం అంటే ఏంటి? ఒక జీవిని హింసించి ఏ ఆహారం అయితే ఉందో ఆహారాన్ని మనం తీసుకోకూడదు. అది మనకి తీసుకున్నప్పుడు మన శరీరం అంతా కూడా శనివారం వస్తే శుక్రవారం నాడు ఏం చేస్తున్నాము? శుక్రవారం అది తినేసి వాళ్ళు శనివారం మరి ఆ రోజు ఎంత నిష్ఠగా ఉంటారు అంటే మిగతా రోజుల నిష్ఠ లేదా అండి? శుభ్రత లేదా? ఇది లేదా? ఇప్పుడు మనం అంటున్నాం నేను మానేశానండి, మా ఇంట్లో వాళ్ళందరూ తింటున్నారంటే ఆ సువాసన ఆ మొత్తం అంతా ఉండదా? ఒక వంట చేశామండి, ఆ వంటలో అది నేను తినడం లేదండి, అందులో ఏదో ఆ ఆ ఆ కాస్త వేసుకొని తిన్నాను, అది అందులో సారం ఉండదా? ఇట్లా ప్రతి విషయాన్ని కూడా ఆహార విషయాల్లో కూడా శుద్ధత్వం అనేది చూసుకోవాలండి. ఇంట్లో వండుతున్నా కూడా ఆ ఆలోచనలు మా గురుగారు చెప్పేవారు. ఉండేవాడు, తినేవాడు, వడ్డించేవాడు అందరూ కూడా వసుధ చండాలులు అని చెప్పేవాడండి. అంటే తినడమే తప్పు అనుకుంటే అది తెచ్చేవాడు వసుధ చండాలుడే, అక్కడ తినేవాడు వసుధ చండాలుడే, అక్కడ ఆహారాన్ని భుజించేవాడు అందరూ కూడా వసుధ చండాలుడు. చండాలుడు అంటే అంతకంటే నీచమైన పదం ఇంకోటి ఉండదేమో. అలా మామూలు ఆహారాన్ని తీసుకునేటప్పుడు కూడా అశుద్ధమైనదే కాకుండా, జీవహింసతో కూడుకున్న ఆహారమే కాకుండా మనము తీసుకునే ఆహారం కూడా శుద్ధత్వం ఉండాలి. వండేటప్పుడు ఉమ్, ఆ కాయగూరలు కోసేటప్పుడు ఏం పర్వాలేదులే అని అనుకోకుండా, ఏవి చెడు ఆలోచనలతో ఉండకుండా, కోపంతో ఉండకుండా, ఈ రోజు నేను వండుతున్నాను, నా కుటుంబానికి నేను ఎంతో ప్రేమగా వండి పెడతాను, ఈ రోజు ఈ భోజనాన్ని నేను వాళ్ళకి నచ్చిన విధంగా వండుతాను అని ఎప్పుడైతే మనము ఇష్టంగా అది మొదలు పెడతామో, ఆ మొదలు పెట్టినప్పుడు ఆహారము వండుతున్నప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నామంటండి. అన్నాద్ భవంతి భూతాన్ని ప్రజన్యాదన్న సంభవ అంటే అక్కడ యజ్ఞవతి పర్జన్యం, యజ్ఞం చేస్తున్నాము. ఆ వంట చేస్తున్నప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నాననే భావంతో మనం ఎప్పుడైతే వంట చేస్తామో ఆ తినేవాడు మనం వడ్డించేటప్పుడు ఒక తృప్తికరంగా ఎప్పుడైతే చేస్తామో ఆహారము శుద్ధం అవుతుంది, సాత్వికం అవుతుంది. అప్పుడు ఆహారం సాత్వికం అవుతుందండి. ఈ రోజుకి ఏదో వండి పడేసానులే, వాళ్ళు వస్తారు ఏదో వండి పడేద్దాము, తింటే తింటారులే, ఈ రోజు ఏదో తినండి అని అట్లా మనం ఎప్పుడైతే చేస్తామో మన ఆలోచన కూడా ఆహార పదార్థం పైన పడుతుంది. మరి తినేవాళ్ళు ఇంకెలా ఉంటారండి? ఇంకా వాళ్ళు ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. ఆ ఆలోచన ఆలోచన భావాలని వాళ్ళు మార్చుకోవాలన్నమాట. ఆ మార్చుకున్నప్పుడు యజ్ఞ కర్మ సముద్భవ. నువ్వేం చేసావు? యజ్ఞం చేసేటప్పుడు కర్మం చేసాం, పని చేసామన్నమాట. ఆ పని చేసినప్పుడు సముద్భవ సంభవం అవుతుంది. నువ్వు ఏదైతే లక్ష్యంతోని, సాధనతోని ఆ భోజనాన్ని వడ్డించి పెట్టామో అది నువ్వు ఏదైతే ఆ ఆ ఆ మాట వదిలేమో, మనము ప్రకృతిలోనికి విడిచి పెట్టామో అది ఆహార పదార్థాలతో వాళ్ళకి జీవుడికి వెళ్తుంది.
వాళ్ళలో కూడా మార్పు వాళ్ళకి తెలియకుండానే ప్రవేశిస్తున్నారు. తెలియకుండానే ఎంతో ఆ ఆ, సులువుగా అన్నమాట. ఎందుకంటే ఒక మల్లి చెట్టు గాని, ఒక సంపంగి చెట్టు గాని ఎంతో దూరంలో ఉందనుకోండి, వాటి సువాసన మనకి కొంత దగ్గరలో ఉన్నంత వరకు వస్తుంది అన్నమాట. వెంటనే అంటాం, ఇక్కడ ఎక్కడో దగ్గరలో సంపంగి చెట్టు ఉన్నట్టుంది, ఆ సువాసన వస్తుంది. ఇక్కడ ఎక్కడో మల్లి చెట్టు ఉంది, ఆ మల్లి సువాసన నాకు వస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే గాలి ద్వారా అది మనకి ఆ సువాసనని మనకి అందించింది. అందించినప్పుడు దాన్ని అనుభూతి చెంది దాని సేవ చెప్పాం. అది ఏంటి అని దాని పేరుతో సహా మనం చెప్పగలిగాం. ఎందువలన దాని అనుభూతి మనం పొందాం కాబట్టి దానిని నిజ స్వరూపాన్ని చెప్పాం. అట్లాగే మనము తీసుకున్న ఆహార పదార్థంలో ఉన్న ఆ సువాసన అనే ఆ అమృత తుల్యమైన ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఎనర్జీ పెట్టి మనం ఇస్తున్నామో ఆహారానికి, వాళ్ళు తినే వాళ్ళు కూడా ఆ ఎనర్జీ ఫీల్ అయ్యి వాళ్ళలో ఉన్న గుణాలను మార్చుకొని వాళ్ళు ఏదో ఒక రోజున మన మార్గానికి వాళ్ళు వస్తారండి. కొంతమంది అంటారు, మా ఇంట్లో వాళ్ళు ఇంకా మారలేదండి, మారితే బాగుందండి. మారతారండి, తప్పకుండా మారతారు. నాది ఒక రోజు అట్లాంటి కుటుంబం. ఈ రోజు అందరం మారాము. అయితే కొన్ని కర్మలు ఉంటాయండి, మనం తీసుకొచ్చాం కదా, గాఢమైన కర్మలు అనుభవిస్తాము, అందరినీ మారుస్తాము, ఉద్ధరిస్తామని మనం అందరం వచ్చాం కదా, ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా సరిచేసుకుంటూ వాటిని సరిచేసుకుంటూ మన ఆలోచనలు కూడా కరెక్ట్ వేలో ఉండాలి. నెగిటివ్ ఆలోచించకుండా ఏదే మంచి రోజే వస్తుంది, మంచే జరుగుతుంది, మనం అందరం హాయిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం అనుకుని థాట్ తో ఉండండి. ఆ థాట్ రిలీజ్ అనేది మనలోని సంకల్పాన్ని సంభవింపచేస్తుంది. ఆ సంభవింపచేసే ఆ సంకల్పం ఏదైతే ఉందో అది మనము ఆత్మ ఉన్నది ఎదగడానికి వచ్చాము, ఎదుగుతాము. మనందరం కూడా అద్భుతంగా ఉంటామండి. మన లైఫ్ ఇదేని కూడా అద్భుతంగా మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. చాలా బాగుంది మేడం గారు మీ క్లాస్, సూపర్ గా ఉంది. పూర్తి క్లాస్ అని చెప్తుంటే భయపెడుతుందా చేసేవారు, చాలా బాగుంది క్లాస్. భోజనం కూడా అది చాలా చెప్తున్నాను, శుభ్రం గురించి అది చాలా బాగా చెప్తున్నాను. అదే సార్, వ్యాపారం గురించి అదే మనం సార్, అది మనకు తెలియదు. అంటే తెలియకపోవడం అలవాటు అయిపోయింది, ఒక్కటి అలవాటు అయిపోయింది. అదే ఆ అలవాటే మనం అనుకుంటున్నాం, కానీ దానికి భిన్నంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఇది అంటే తెలియని విషయం ఉన్నప్పుడు మనం మారడానికి ప్రయత్నం చేస్తాం కదా. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. నమస్తే మేడం, చెప్పండి మేడం. చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. భగవద్గీత ప్రతి శ్లోకానికి ప్రతి అర్థం కూడా ఎప్పుడు చదువుతూ ఉన్నా తెలుసున్నా కూడా అది చెప్పేటప్పుడు ఇంకా 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 వినాలనిపిస్తుంది. చెవుల్లో అమృతం వేసినట్టుగా ఉంటుంది మేడం. మీరు చెప్పడం కూడా చాలా బాగుంది. మీరు చెప్పుకుంటే నాకు నేను వింటున్నాను మేడం. అవునండి, నిజమే. ప్రతి దానికి ఒక్కొక్క అర్థం. యజ్ఞం ద్వారా మనం అదే మనకి ఆహారం రావడం యజ్ఞం ద్వారా, తర్వాత ఏమో అది మన బీజం పడడం అనేది ఎంత బాగుందంటే నిజంగా సేమ్ ప్రాసెస్ మేడం. మనం అనుకుంటున్నాం వాడు నేను కట్టాను, వాళ్ళు నా పిల్లలు వచ్చేసారు, అది కాదు. ఆ యజ్ఞం ద్వారానే వస్తారు మనకి ఆహారం. చాలా బాగుంది మేడం. చెప్తుంటే ఇంకా అలా వినాలని అనిపిస్తుంది ప్రతిరోజు కూడా. చాలా బాగుంది మేడం. అది ప్రతి అర్థాలు అందులో ఉన్నది తర్వాత మళ్ళీ పూర్తిగా అనుభవించి చెప్పడం అది ఇంకా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది మేడం. అదే మేడం కావాలి. అర్థమవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా బాగా క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సరస్వతి గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్తాను మేడం. చాలా అసలు నేను భగవద్గీత వింటేనే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మీ నోట ఇంకా ఎక్సలెంట్ గా ఉంది మేడం. చాలా విపులంగా చాలా అలా ధ్యానంలో వెళ్ళిపోవాలనిపిస్తుంది. చెప్తూ ఉంటే వాడికి హాయిగా ఉంటుందమ్మా, లోన ఉన్నవాడికి ఉయ్యాల వచ్చినట్లుగా ఉంటుంది. అవునండి. అసలు ఘంటసాల
ఆయన చెప్తూ ఉంటే ఆయన్ని వింటూ ఉంటేనే ఎంతో బాగుంది అనిపించింది. అలాగే మీ చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా మా సూర్య మేడం. సన్మానం ఉంది. మేడం. థ్యాంక్స్ అమ్మా చాలా బాగా చెప్పారు. అంత సార్ చెప్పినది మళ్ళీ తిరిగి నువ్వు కూడా బాగా చెప్తున్నావు. అవునమ్మా బాగా అర్థమయ్యేటట్టుగా చాలా బాగా చెప్తున్నావు మేడం. థ్యాంక్స్ మేడం. నిన్న బాగుంది, ఈ రోజు బాగుంది మేడం. ఇది ఇంట్లో ఉంటే వినాలనిపిస్తుంది. గీతామృతం అమ్మా. అమృతం తీసుకుంటున్నాం రోజు మనం. అమృతం వినాలనిపిస్తుంది. చాలా అర్థమయ్యేటట్టుగా, దాంట్లో బాగా ఆచరణలోకి పోయేటట్టుగా అంత బాగా బాగా చెప్తున్నావు మేడం. థ్యాంక్స్. మనకి అదే కావాలి మేడం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మనలోనే ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఒకటి చాలండి. ఒకటి మనం అనుకున్నాం కదా, ఏదో ఒకటి పట్టుకుంటే మనలో మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు కోసమే మనకి అదే చేశారు. మనం అందరం అదే చేద్దాం. 5419 అని ఉంది, మాట్లాడండి అమ్మా. హలో మేడం, నమస్తే అమ్మా విజయ. నమస్తే అండి. ఈ రోజే చూసానండి మిమ్మల్ని జూమ్ లో. ఇండివిజువల్ పద్ధతి చాలా బాగుందండి. అవునమ్మా, చాలా బాగుంది. నేను మంచి ఫ్రెండ్ అండి నిజంగాను. చాలా మోదుకూరు మండపేట దగ్గర, తూర్పుగోదావరి జిల్లా. చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే తను తెలుసుకున్న తర్వాత ఎలా మారాలని జీవించేస్తుందండి. ఇంకా పట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు. పరిగెడుతుంది తను. కావాలి కదా సరిపోతుందమ్మా. చాలా చాలా నేర్చుకోవాలి. పిరమిడ్లోకి వెళ్ళి వచ్చి పెట్టుకున్నాను అనమాట. సరిగ్గా మీ క్లాస్ వస్తుంది. అవునమ్మా, చాలా అద్భుతంగా ఉంది. ఎటువంటి పక్క నుండి ఎలాగే వెళ్ళిపోతున్నాను, కానీ జూమ్ లోనే వినాలి కదా. అవునమ్మా, అవును. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ రా విజయ. ఓకే, మిగిలిన వాళ్ళు ఆన్ చేసుకోండి అమ్మా, వీడియోస్ ఆన్ చేసుకోండి. మేడం లక్ష్మీ నిర్మల గారు. మేడం చెప్పండి. అదే శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా ఎక్కడో కురుక్షేత్ర యుద్ధంలో ఒక చోట కూర్చుని ఇవన్నీ వివరణ ఇస్తున్నారు అని మనకి అంటే అలా తెలుసు అంతే. కానీ ఇవాళ మాత్రం ఒకటి వాళ్ళు మాట్లాడుకోవడం కాదు, శబ్దంతో కాదు మనసుతో మాట్లాడుకున్నారు అని చెప్పారు కదా. అది నిజంగా హత్తుకుపోయింది. అంటే ఇప్పటి వరకు నిజంగా వాళ్ళు ఒక చోట ఉండి ఇలా మాట్లాడుకోవడం, భగవద్గీత అంతా శ్రీకృష్ణుడు వివరించి చెప్పడం అని అనుకున్నాం. కానీ మనసుతోటి వాళ్ళిద్దరూ గ్రహించారు అనమాట అండి. అక్కడ ఒకరికి గ్రహిస్తూ అదంతా మనకి వివరణ ఇచ్చారు. చాలా అద్భుతం. అవును మేడం, అవును మేడం. అట్లాగే జరిగిందండి అది అక్కడ. అదండి. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. మీరు కూడా శ్రీకృష్ణుడి లాగా గారు మాట్లాడండి. అంతటా థ్యాంక్ యూ మేడం. చెప్పేటప్పుడు కృష్ణుడు అయిపోయారు అంతే. నమస్తే మేడం, గీతాలక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు మేడం. నిన్న మిస్ అయ్యానని చెప్పి ఈరోజు జాగ్రత్తగా విన్నాను. చాలా విషయాలు చాలా బాగా చెప్పారు. ఒక్కటి అని చెప్పడం రావట్లేదు నాకు, కానీ మళ్ళీ ఒకసారి ఇంటే మనకు క్లారిటీ నాకు వస్తుంది. కాదు చెప్పడం మనకు మీరు చాలా బాగా చెప్పారు. నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. లేదండి, అర్థం అవుతుంది కాబట్టి మీరు ఇష్టపడ్డారు దానికి. కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము కానండి. మనకి పూర్తిగా లోన్ తీసుకుంటాడండి వాడు, సోల్ తీసుకున్నాడు కాబట్టి అబ్బా ఎంత బాగుందో కదా అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సేమ్ మా గురువు గారి దగ్గర మేము అదే అనేవాళ్ళం. నేను ఏం శ్లోకం చెప్పాను, తీయండి అది చెప్పండి అనేవారు. నిన్న ఏం చెప్పారు, బాగుందండి, చాలా బాగా చెప్పారు అనేవాళ్ళు. అదే వచ్చేసింది అజ్ఞానం. అది కాదు, తక్కువని చెప్పాలి. నిజంగా ఆయన గురువు గారు ఇప్పుడు ఉంటారు, చూస్తూ ఉంటారు నన్ను. నువ్వు లక్ష్మి, నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావుగా, నువ్వు శ్లోకం తీసి చెప్పు అనేవారు. బాబోయ్ ఎప్పుడు చూడలేదు, భగవద్గీతని పట్టుకోలేదు, చిన్నప్పుడు ఎప్పుడో పట్టుకున్నా, ఇప్పుడు ఈయన తీయమంటాడు ఏంటని భయం వేసేది. నన్ను ఎందుకు ఎంచుకున్నాడో ఈ రోజు ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. ఆయన నన్ను ఎంచుకోవడానికి కారణం మీ అందరూ ప్రేమానురాగాలు పొందడానికేమో. ఆనందాన్ని భూమాతకి అర్చన చేయండి, మీరు అప్పుడు మామూలు అయిపోతారు. అవునండి. మళ్ళీ ఇంకో రకంగా
కూడా వచ్చేస్తుంది ఆనందం ఎక్కువ. ఏం చేస్తున్నామో తెలియకుండా అయిపోయింది. నేను అవునండి, అవును. స్వానుభవం చెప్తున్నాను. ఏదైనా కొంచెం ఓకే. ఆనందం వచ్చిందంటే అలా చేయకపోతే మనకి ఇంకోలా వస్తది చూస్తున్నాను. కానీ చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. సరే అండి అయితే. ఓకే మేడం, ఓకే మేడం. బాయ్ అండి అందరికీ. నమస్తే మేడం. హ్యావ్ ఏ నైస్ డే. నైస్ డే. థ్యాంక్ యూ అమ్మా. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్ అండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్తున్నారు. ఇంకా మాట్లాడాలనిపిస్తున్నారు మేడం. మేడం చక్కగా నేర్చుకున్నారు. నేర్చుకున్న అందరికి పంచి పెడుతున్నారు. అది అసలు కావాల్సిందంతా అదే. పంచి పెట్టడమే. అదే మేడం, అదే కోరుకున్నాము. ఆ కోరుకున్నదే ఈ రోజు అందరికి చెప్పగలుగుతున్నానండి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతం మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఓకే అండి. హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ బంగారం. లేస్తావా, బ్రష్ చేసుకుంటావా? నీకు లెమన్ చాయ్ ఇస్తాను. లెమన్ గ్రాస్ తో చాయ్ పెడతాను. కొట్టి జ్వరం వచ్చింది. ఎందుకంటే అడుగుదాం, రాత్రి టాబ్లెట్ కూడా వేయాలో వద్దా అడగలేదు, మనం అడగవలసింది.